ఇంతవరకు మీరు చూసిన గండికోట ఒక ఎత్తైతే ఇప్పుడు నేను చూపించబోయే గండికోట మరొక ఎత్తు. అసలు ఇంతవరకు గండికోట చరిత్రలోనే ఎవ్వరూ చూపించని రహస్యాలన్నిటినీ ఈ వీడియోలో చూపించబోతున్నా. కానీ అంతకన్నా ముందు నాకు దారి మధ్యలో మైలవరం జలాశయం కనపడింది. ఇక గండికోటలోకి అడుగు పెడతా. ది గ్రాండ్ కెన్యన్ ఆఫ్ ఇండియా. మీ అందరికీ గండికోటకి స్వాగతం, సుస్వాగతం. నేను గండికోటకు రావడం ఇదే మొదటిసారి. వెళ్ళగానే ఎర్రమల్ల కొండలలో మధ్యలో నుంచి పెన్నా నది ప్రవహిస్తున్న దృశ్యాలను చూస్తుంటే కంటికి కనువిందు చేస్తుంది. కానీ అనుకోకుండా లోయ వైపు చూస్తే పాత కట్టడాల యొక్క ఆనవాళ్లు కనిపించాయి. గండికోట గురించి ఎంతమంది చెప్పినా కానీ ఈ ఆనవాళ్ళ గురించి ఎవ్వరూ ఎప్పుడూ ప్రస్తావించలేదు. కాబట్టి ఈ ఆనవాళ్ళ గురించి ఎలా అయినా తెలుసుకోవాలి అనే ఆతృతతో ఆ లోయ వైపు వెళ్ళాను. లోయలోకి వెళ్లాల్సిన మార్గాన్ని సరైన విధంగా ఎవరిని అడగకుండా వచ్చాను. అందుకోసం కొద్దిగా ఇబ్బంది పడినా కానీ చివరికి లోయ దగ్గరికి చేరుకున్నాను. నది దగ్గరికి వెళ్ళగానే నదికి ఆనుకొని కొన్ని కట్టడాలు కనిపించాయి. కానీ గండికోటకి ఇక్కడుండే నాగరికతకి పూర్తిగా తేడాగా కనిపిస్తుంది. అంటే నా మాటల్లో కట్టడంలో చాలా వేరియేషన్ ఉంది. లేకపోతే నదికి ఆనుకోనుంది కాబట్టి ఎప్పుడైనా వరదలు వస్తాయని చెప్పేసి కట్టడంలో కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ గూడు వంటి ఆకారం సహజమైంది కాదు, ఖచ్చితంగా మానవులే నిర్మించారు. బహుశా ఇప్పుడు నేను చూస్తున్నది కోట నుంచి స్వరంగ మార్గంలా అనిపిస్తుంది. ఇక నా కంటికి కనిపిస్తున్న ఆనాటి నాగరికత యొక్క ఆనవాళ్లను గమనిస్తూ ముందుకు వెళ్ళాను. అనుమానమే లేదు, ఆనాడు ఖచ్చితంగా ఇక్కడ ఒక నాగరికత వ్యవస్థ ఉన్నదని ఆనవాళ్లు పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ నిర్మాణం ఎందుకోసం కట్టారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ నిర్మాణంలో ఎటువంటి శిల్పాలు లేవు. లోపలికి వెళ్ళి బాగా గమనిస్తే దేవాలయం అని అర్థమవుతుంది. ఆ రోజులు ఎంత చక్కగా ఉండేవి. నదీ మార్గం ద్వారా వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్ళు. కొద్దిసేపటి తర్వాత దూరం నుంచి పడవ శబ్దం వినపడింది. అప్పుడే నా మదిలో ఒక ఆలోచన మెదిలింది. ఎలాగైనా ఆ పడవెక్కి ఈ ఎర్రమల కొండలలో ఉన్న మరెన్నో అద్భుతాలను చూడాలనిపించింది. ఓ, మట్టితో చేసిన గూళ్ళు, పక్షులు ఇలా కూడా నివసిస్తాయని చెప్పి చూడడం ఇదే మొదటిసారి. ఉన్నట్టుండి ఒక జలపాతం కనపడింది. ఈ జలపాతం చూడ్డానికి మొత్తానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. పడవ ప్రయాణం చేస్తుంటే ఇంకా ఆనాటి కట్టడాలు చాలా కనిపించాయి. పడవ ప్రయాణం అయిపోగానే మరొక తప్పు చేశాను. ఒకవేళ పొరపాటున మీరు గండికోటకెళ్తే ఎవరైనా గైడెన్స్ ఉంటే మాత్రమే మీరు ఏదైనా ప్రయాణం చేయండి. అంతకుమించి ఎవరు ట్రై చేయకండి దయచేసి. ఎందుకంటే నేను దారి తప్పిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మన గండికోట చరిత్రలోకి అడుగు పెడదాం. గండికోటలోని ప్లేసెస్ ఏవి మిస్ అవ్వకుండా ఎంట్రన్స్లో ఉన్న ఈ మ్యాప్ బోర్డుని నా మెదడులోకి చేర్చుకున్నాను. ఇక కోట ఎంట్రన్స్లోకి అడుగు పెట్టాను. ఎంట్రన్స్ లో ఉన్న ఈ ద్వారం చాలా వింతగా ఉంది. తెలుసుకుంటే ఈ ద్వారాన్ని శత్రువుల దాడి నుంచి కోటను రక్షించడానికి ఎంతో కట్టుదిట్టంగా తయారు చేశారని తెలిసింది. దాదాపు 20 అడుగులున్న ఈ ద్వారాన్ని ఏనుగు యొక్క కుంభస్థలంతో కొట్టినా కానీ ఏమీ కాదట.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఖైదీలను బంధించే కర్మాగారం. ఈ పాత కట్టడాలను తిరగడంలో నాకు ఒక అనుభవం వచ్చింది. దాదాపు పాత కట్టడాలలో మాత్రమే ఈ గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడుండే ద్వారం నుంచి చూస్తూ ఉంటే పక్కనే ఉన్న మాధవరాయ స్వామి ఆలయం చాలా చక్కగా కనపడుతుంది. ఇంకా ముందుకెళ్తుంటే కోట మధ్యలో ఒక గ్రామం కూడా కనపడింది. ఇంకా ముందుకెళ్తుంటే కొన్ని ఇస్లామిక్ మత స్థావరాలు కనిపించాయి. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలు అనుకుంటా. ఇంకా ముందుకెళ్ళగా రాజా మహల్ కనపడింది. ఇక్కడ వీళ్ళ కట్టడాలన్నీ బాగా గమనిస్తే అన్ని పునాదులు తప్ప ఏవీ కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు అంత బలంగా కట్టలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాణి మహల్. దాదాపు వీళ్ళ యొక్క కట్టడాలు పూర్తిగా ఇటుకలతో చిన్న చిన్న రాళ్లతో మాత్రమే కట్టడం వల్ల ఎక్కువ కాలం నిలబడడం లేదు. బహుశా ఇది పౌరాల స్థావరం అనుకుంటా. ఇక గండికోటలో ఉన్న హిందూ దేవాలయాల్ని చూద్దాం. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న దేవాలయాలు, కొన్ని ప్రధాన కోనేరులు కనిపించాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ రంగనాయక స్వామి ఆలయం. ఆలయ గర్భాలయంలో విగ్రహం అయితే లేదు. కొంతమంది ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించారని అంటారు. ఇంతవరకు ఎన్నో దేవాలయాలు చూశాను, కానీ ఇక్కడున్న శిల్పాలు చాలా యూనిక్గా ఉన్నాయి. ఆలయం చుట్టూ చిన్న చిన్న దేవాలయాలున్నాయి. వీటి యొక్క శిల్పాలు చూస్తూ ఉంటే చాలా చక్కగా ఉన్నాయి. ఈ గండికోటని 11వ శతాబ్దంలో మొదలుపెట్టి 13వ శతాబ్దంలో పూర్తిగా నిర్మించారని చెప్పి కథనాలు చెప్తున్నాయి. ఈ గండికోట విజయనగర సామ్రాజ్యానికి వెన్నుముకగా నిలిచింది. 3 శతాబ్దాలుగా విజయనగర రాజుల యొక్క సామంతులు పలు యుద్ధాలలో శత్రువులపై విజయాలు సాధించి కోటను కాపాడుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గండికోటను ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో రాజ్యవంశాలు పరిపాలించాయి. వారిలో కాకతీయ రాజులు, విజయనగర రాజులు, గోల్కొండ సుల్తాన్లు, మొఘల్ రాజులు ఇలా కాలాంతరం మారుతున్న కొద్దీ చివరికి బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. చాలామంది గండికోటని ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడే చూడాలని ఎందుకు అనుకుంటారో తెలుసా? ఎందుకంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు ఈ కోట కట్టడాలపై పడితే ఒక బంగారు పూత పూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా మెరుస్తూ ఉంటుంది. నాకు కూడా అలానే అనిపించింది. ఈ తీసిన వీడియో మాత్రం ఏఐతో క్రియేట్ చేసిందని మాత్రం అనుకోవద్దండి. ఇది ఒరిజినల్ వీడియో. కోట యొక్క రక్షణ గోడ వైపు వెళ్తూ ఉంటే ఎన్నో రకాల వింత సన్నివేశాలు కనపడుతూనే ఉన్నాయి.
నేను ఎక్కడైనా ఏదైనా తెలుసుకోవాలంటే ఏదైనా గ్రామం కనపడితే వెంటనే తెలుసుకుంటూ ఉంటాను. ఎంతైనా లోగడ కట్టడాలు లోగట్టేగా ఇంత బలం ఉంది. ఇంత చిన్న గుడకరా ఎత్తలేకపోతున్నా వాళ్ళు ఇంత రాళ్ళు వేసుకుని అంత పెద్ద బుద్ధి కట్టగా ఒక ఆవును ఒక బియ్యం దించాలి కోట కట్టినాడు. ఈ కట్టడాన్ని మినీ చార్మినార్ అంటారు. మరి ఇక్కడికి మసీదులు ఎలా వచ్చాయని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఆ కాలంలో ఒక రాజ్యాన్ని జయించాలంటే ఆ రాజ్యంపై దండయాత్ర చేసి విజయం వరిస్తే ఇక ఆ రాజ్యం అతని సొత్తు. అలానే కాలం మారుతుండే కొద్దీ గండికోటపై ఇరాన్ దేశానికి చెందిన మీర్ జుమ్లా కన్నుపడింది. అప్పుడు విజయనగర రాజులపై దండయాత్ర చేసి ఆపై దేవాలయాలని ధ్వంసం చేసి ఇక్కడ మసీదు కట్టాడు. మీర్ జుమ్లా ఈ గండికోటని స్వాధీనం చేసుకోవడానికి పిరంగులు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అందువల్ల ఈ కోటని పిరంగులు తయారు చేసుకోవడానికి కొన్ని స్థావరాలు కూడా కట్టించాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని పిరంగులు అక్కడక్కడ కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ధాన్యాగారం. ఆ రోజుల్లో ఇక్కడ ధాన్యాన్ని నిల్వ చేసేవారు. గండికోట మొత్తానికి ప్రధాన ఆలయం. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.